అసలు ఎంత గొప్ప శరీరం అంటే దేవుడు మనకి ఇచ్చిన శరీరం. ఇప్పటికీ చాలా మంది వైద్యులు చెప్తారు 100 నాట్అవుట్ అంటదంటే ఇది అంత మంచి బాడీ ఇచ్చాడు దేవుడు మనకి. జపాన్ లో ఇప్పటికీ శతాధిక వృద్ధులు ఉన్నారు. 100 పైబడి బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ జపాన్ లో. కారణం వాళ్ళు ప్రతిరోజు నడుస్తారు, ప్రతిరోజు సలాడ్స్ ఎక్కువ తింటారు, పచ్చి కూరగాయ ముక్కలు ఎక్కువ తింటారు. మనకలాగా రోడ్ల మీద మున్సిపాలిటీ ఎద్దులో ఏ బండి పడితే ఆ బండి దగ్గర ఆగిపోరు. మున్సిపాలిటీ ఎద్దు చూడండి, కుప్ప చూస్తే ఆగిపోద్ది. దానికి అలాగ అలవాటు అయిపోయింది. మనకు కూడా ఏ బండి చూసినా ఆగిపోతే వెళ్తాం మనం. ఆడు ఒకే నూనె 100 రోజులు వాడినా మనకు అనవసరం. ఇంకా అది తింటూ అక్కడికి వెళ్ళి అది తినేసి, ఇక్కడికి వెళ్ళి తినేసి, మధ్యాహ్నం ఇది తినేసి, పొద్దున్న తినేసి, సాయంత్రం అది తినేసి, అర్ధరాత్రి దగ్గర తినేసి, తెల్లవారుజామున తినేసి, పొద్దున మళ్ళీ లేచి మళ్ళీ తినేసి, ఇంక దీనికి ఏమైనా ఖాళీ ఉంచుతామేంటి మిషన్కి? తెలుగుల వారి మిల్లుకైనా కొంత ఖాళీ ఉంటదేమో కానీ మిషన్ కాలిపోద్దని కాసేపు స్విచ్ ఆఫ్ పక్కన పెడతాడేమో కానీ మన మిల్లుకి ఏం పెట్టం, ఖాళీ పెట్టం. 24 గంటలు తిరగాలి కొంతమంది మిల్లు, 24 గంటలు తిప్పుతానే ఉంటారు. అందుకే తొందరగా చచ్చిపోతున్నాం మనం. అయితే ఈ బాడీ 100 ఏళ్ళు ఉంటుందంట దేవుడిచ్చిన బాడీ. చాలా మంది వైద్యులు చెప్తారు ఇంకా గట్టిగా వాడుకుంటే ఇంకో 10-15 ఏళ్ళు చూసేద్ది. జపాన్ లో ఆల్రెడీ చూస్తుంది. ఇకినోవా అనే ఒక ద్వీపం ఉంది జపాన్ లో. అక్కడ ఇప్పటికీ స్టిల్ 110 ఉన్నాయి, 120 కూడా ఉన్నాయి. మనక 100 ఏమున్నాయి మనకి? 60-70 తుస్సుమంటున్నాయి మనకి కదా. కానీ అక్కడ అలా కాదు, స్ట్రాంగ్ ఉన్నారు. అంటే 100 దాకా కూడా వెళ్ళగలిగే సామర్థ్యం దేవుడిస్తే బాడీని మనం ఏం చేసాం చెప్పండి? కల్తీ చేసి పడేసాం. లేకపోతే 40 ఏళ్ళకి మోకాళ్ళు నొప్పులేటి దరిద్రం. 40 ఏళ్ళకి మోకాళ్ళు నొప్పులేటి, 50 ఏళ్ళు కూర్చుంటే లేవలేకపోవడం ఏంటి? ఎంత మంచి బాడీ అండి ఇది. తగ్గ వాడుకోండి. విపత్తులు ఏమి సంభవించకపోతే మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే 100 దాకా దేకేయచ్చు మీరు ఆరోగ్యంగా. పాడు చేసుకోకండి, మంచిగా తినండి. చెడ్డది తినాల్సి వస్తే అకేషనల్ గా తినండి, అదే పనిగా తినకండి. అప్పుడు మీరు బాగుంటారు.